ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఒక న్యూస్ పేపర్కి ప్రింట్ మీడియాకి 100 కోట్ల ఆదాయం వచ్చింది అని చెప్పేసి అని టాక్ వినిపిస్తోంది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇచ్చినటువంటి యాడ్స్ వల్ల ఒక ప్రింట్ మీడియాకి అంటే ఒక న్యూస్ పేపర్కి 100 కోట్ల ఆదాయం వచ్చింది అని అంటున్నారు. సో అది కూడా ఆయన పేపరే కాబట్టి ఆ డబ్బులను ఏమైనా జనాలకి ఉపయోగించేటువంటి అవకాశం ఉందా? అసలు ఇంత డబ్బులు 100 కోట్లు వచ్చాయనేది ఎంతవరకు నిజం అంటారు? ఎంతవరకు వాస్తవం? వాస్తవేనండి, దానికి ఏముంది. కానీ బట్ మీరు జనాలకు వినియోగించే అంటే సిల్లీగా ఉంది. ఎందుకు వినియోగిస్తారండి? అంటే ప్రభుత్వ డబ్బునే వాళ్ళు ఉపయోగించట్లేదు, ఇంకా ఆయన వచ్చిన డబ్బులు ఏమంటారా? ఎస్, అంటే ఏదో చెప్తారు కదా, మా ఉద్యోగుల జీతభత్యాలు లేదంటే మెయింటెనెన్స్ అది ఇది అని చెప్తారు. ఇదే కాదండి, ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించిన యాడ్స్ కూడా దానికే వెళ్తాయి, వాళ్ళవే కాబట్టి. తరువాత ఇప్పుడు ఇది మొదటిసారి కాదు, చాలా సందర్భాల్లో వచ్చాయి ఇలాగా. ఇక 5 ఏళ్ళలో చాలాసార్లు వచ్చే ఉంటాయి. అంటే ఇది చాలా హైలైట్ చేసి ఒక బ్లాగ్ కూడా వేశారు కదా పేపర్లో, న్యూస్ ఐటమ్ కూడా వచ్చింది. ఏముంది, ఫ్రంట్ పేజీలో వేయాలంటే నాకు తెలిసి లక్షల్లో ఉంటుంది అది ఛార్జ్. ఒక డిస్ట్రిక్ట్ ఎడిషన్లోనే చిన్న రావాలంటేనే జస్ట్ ఇల్లు అద్దెకు కావాలని నన్ను వేస్తుంటారు. ఇప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా? అట్లాంటి చిన్న చిన్నవి వస్తేనే దానికి ఒక 500 ఎంతో ఛార్జ్ చేస్తారు. అట్లాంటిది మెయిన్ ఎడిషన్లో 2 రాష్ట్రాలకు కలిపి వచ్చేదంటే చాలా ఛార్జ్ ఉంటుంది. అదంతా మరి వాళ్ళ పాకెట్లోకి వెళ్ళేదే కదా, ఎందుకు ప్రజల కోసం వినియోగిస్తారు? ఇది మొదటిసారి కాదు, చాలా సందర్భాల్లో వచ్చింది. దానితో పాటు గవర్నమెంట్ యాడ్స్ ఉంటాయి, ఆ డబ్బులు వస్తాయి, చాలా ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ఎలా వేస్తారంటే, ఎవరైతే అతని ద్వారా లబ్ధి పొందుతారో వాళ్ళు ఖచ్చితంగా శుభాకాంక్షలు తెలియజెప్తారు. అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఫేవర్ చేశారనుకోండి, రేపొద్దు నేను మీ పేరు పెట్టి మీకు శుభాకాంక్షలు పెద్ద మీకు బొకే ఇస్తున్నట్టు ఒక ఫోటో దిగి అక్కడ పేపర్లో యాడ్ వేసుకుంటాను. ఎందుకు అలా వేస్తే మీరు చూడాలి, చూస్తే నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ మీరు నాకు ఇవ్వాలి, లేదా మీ ద్వారా నేను లబ్ధి పొందాలి. ఇంతకుముందు క్విడ్ ప్రోకో కేసులు ఏవైతే ఉన్నాయో అవి కూడా అలా సృష్టించబడినవే. ఇప్పుడు మీకు స్థలం కేటాయిస్తాము, స్థలం కేటాయిస్తే మీరు కంపెనీ పెడతారు, మరి మాకేంటి అంటే ఏదో కమిషనో లేదా పార్టీ ఫండో ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, క్విడ్ ప్రోకో అండి, కంప్లీట్ షేరే. ఇంకా సరే సార్ మీకు షేర్ ల్యాండ్ ఏదో వాళ్ళది ఇచ్చినట్టు మళ్ళీ కాదు, గవర్నమెంట్ ల్యాండే. మీరు పదవిలో ఉన్నప్పుడు ఇచ్చారు కాబట్టి మీరు ఏదో బాగా చేసేసారని అనుకుంటాం. మరి అందులో షేరు, అందులో పర్సంటేజ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అలాగే లబ్ధి పొందే వాళ్ళు ఖచ్చితంగా ఆ యాడ్స్ వేస్తారు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు. పైగా మీరు ప్రింట్ మీడియా అంటున్నారు, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వేస్తారు. కింద ఇప్పుడు ఎల్ షేప్ బెల్ట్లు వస్తున్నాయి, కింద ట్రోలింగ్లు వస్తున్నాయి, తర్వాత మధ్య మధ్యలో యాడ్స్ రూపంలో వస్తున్నాయి. ఆ తర్వాత మీరు జనరల్గా చూస్తూ ఉండదు, సంక్రాంతికి వాటికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నారు, ఏదో పంప్స్ అని లేదంటే బట్టల షాపులని ఏవో వస్తుంటాయి. అలాగా పలానా పార్టీ కార్యకర్త ముఖ్యమంత్రి గారు శుభాకాంక్ష చెప్పాడు అని ఒక ఎల్ బ్యాండ్ వేయడం, అంటే రకరకాల ఇవన్నీ రెవెన్యూ అయితే 100 కోట్లు ఏముంది చెప్పండి? ముఖ్యమంత్రికి ఒక్కరోజు ఇలాంటివి ఎన్నో. ఇప్పుడు గడిచిన 5 ఏళ్ళలో ఇది 5వ బర్త్డే గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మరి ఇంతకుముందు బర్త్డేలు ఎన్ని కోట్లు వచ్చి ఉంటాయి? ఇంతకుముందు ఏమైనా ఇష్యూ జరిగినప్పటికీ ఎక్కడైనా వాళ్ళ దగ్గర ఇది ఓపెన్ చేస్తున్నామనంటే ప్రతి ఒక్కరూ ఫోటోలు వేసి యాడ్స్ చేస్తూనే ఉంటారు. ఆ డబ్బులు గవర్నమెంట్ సంబంధించి ఉంటే పథకాలకి పబ్లిసిటీ చేసుకునే డబ్బు అవి కూడా యాడ్సే. ఆ యాడ్స్ డబ్బులు అవన్నీ కూడా ఆ పర్టికులర్ సంస్థే, వాళ్ళ సంస్థకే వెళ్తాయి. అది ప్రజలకు ఎందుకు వినియోగిస్తారు? వాళ్ళకే ఇంకా పూర్తి స్థాయిలో ఉద్యోగులకి జీతాలు ఉన్నాయో లేదో మరి డౌట్ఫుల్. అది ఇంకా అదే అనిపిస్తుంది. అట్లీస్ట్ ఆ ఛానల్లో లేకపోతే పేపర్లో వర్క్ చేసే వాళ్ళకైనా ఈయన పుట్టినరోజు సందర్భంగా ఏమైనా హైక్ ఇచ్చారా లేదా అని తెలుసుకుందా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఉన్నారో ఒకసారి కాల్ చేసి కనుక్కుంటారు. స్వీట్ ఇచ్చే ఉంటారులేండి. ఒక స్వీటా? స్వీట్ ఇచ్చి ఉంటారులేండి అంటున్నాను నేను, అది కూడా నాకు తెలీదు. ఉన్నారు, మా పాత మాకన్నా సుపీరియర్స్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు అందులో. కనుక్కుంటూ తెలుస్తుందేమో. సో అంటే ఈ ముఖ్యమంత్రి గారి బర్త్డేకు 100 కోట్లు రావడం పెద్ద సమస్య ఏం కాదు. సాధారణంగా అసలు ముఖ్యమంత్రి చుట్టూ ఉండే వాళ్ళకే చాలా బెనిఫిట్స్ కూడా వస్తుంటాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో ఒక 5 నిమిషాలు మమ్మల్ని కల్పించండి, మీకు ఏమో ఇస్తాం, ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ ఫిక్స్ చేయించు, ఇట్లా ఇస్తామని. ఎందుకంటే నాకు తెలిసిన నా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి గారి పేజీలో ఉంటాడు. జస్ట్ ముఖ్యమంత్రి గారు ఉన్నారా లేదా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకే వాళ్ళకి నెలకి ఎంత ఇస్తుంటారు. సార్ ఉన్నారా లేదా, సారు బయటికి వెళ్ళారా, సారు ఎక్కడికి వెళ్ళారు ఏంటి, సార్ ఎప్పటి వరకు ఉంటారు,
జస్ట్ దాని ప్రకారం వాళ్ళ అపాయింట్మెంట్లు తీసుకోవడం ఏవో చేస్తారు. అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు కూడా డబ్బులు ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎందుకు మీట్ అవుతారంటే వాళ్ళకి ఏమైనా ప్రాజెక్టులు వస్తాయేమో, లేదంటే ఒక డీల్ కుదిరిస్తే ఏమైనా డబ్బులు వస్తాయేమో అని. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, వాడైతే మంత్రులతో ఎవరైనా డీల్ కుదిరిస్తే, అంటే అపాయింట్మెంట్ కుదిరిస్తే ఆ డీల్ వాళ్ళకి ఓకే అయితే వీళ్ళకి ఎంతో పర్సెంటేజ్ ఇస్తారు, 1% 2% ఇస్తారు ప్రాజెక్ట్లో. అట్లా అపాయింట్మెంట్ అన్నీ ఫిక్స్ చేసినందుకు. అంటే రకరకాలు జనాలు లాబింగ్ చేసుకుంటుంటే ఉంటారు. అంటే అసలు వచ్చినా కానీ ఎందుకు ఇలాగ మళ్ళీ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ పలానా పేపర్కి ఇన్ని కోట్లు వచ్చాయని ఒక బ్లాగ్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి పేపర్లో? అదొక రకమైన అంటే క్రేజ్ అనుకుంటున్నారేమో. ఐ మీన్ పేపర్లో కాదనుకుంటే వాళ్ళ వెబ్సైట్, వాళ్ళ పేపర్కి సంబంధించిన వెబ్సైట్లో వచ్చింది అది న్యూస్ ఐటమ్. అంటే అంతలా పెట్టాల్సిన అవసరం ఏముంది అనేది నా డౌట్ యాక్చువల్లీ. అది కూడా క్రేజ్ అనుకుంటున్నారేమో, మా అన్నకి ఎంత క్రేజ్ ఉందో బట్టి ఎంత వచ్చింది కలెక్షన్ అని చెప్పి. అసలు వచ్చిందని ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ చూసిన నాకు ఫస్ట్ డౌట్ రైజ్ అయిందంటే అసలు వచ్చిందా రాకపోయినా వచ్చిందని వీళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారేమో. వచ్చే ఉంటుంది బట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూస్ కూడా వస్తాయి కదా. బట్ అలా ఎందుకు వేశారనేది మేబీ అది నాకు ఐడియా లేదు. కానీ ఈ సెల్ఫ్ డబ్బా అని కాదు, మరి ఈ టైంలో సెల్ఫ్ డబ్బా కొట్టుకోకపోతే ఎలాగా? అన్న నువ్వు వీరుడు శూరుడు, నువ్వే మాకు మళ్ళీ మళ్ళీ కావాలి, మా నమ్మకం నువ్వే అని వేసుకుంటున్నారుగా. స్టిక్కర్లు కూడా ఇంటింటికి వెళ్ళి అంటిస్తున్నారుగా. అలాగే మరి అలా వేసుకోకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుందో రాదో అని క్వశ్చన్ మార్క్ కదా. ఇప్పటికే సర్వేలని తారుమారుగా చెప్తున్నాయి, సర్వేలు రాంగ్ చెప్తున్నాయి అంటున్నారు. కానీ వాళ్ళు పరిపాలించే విధానం రాంగ్ ఉంది, లేదంటే మేము అవలంబించే పద్ధతులు రాంగ్ ఉన్నాయి, ఈ పథకాలన్నీ రాంగ్గా వెళ్తున్నాయి అని ఫీల్ అవుతున్నారే తప్ప ఏవి అసలు సరే రియలైజ్ అవ్వట్లేదు. ఓకే, మనం ఎంతసేపు ఈ పథకాలు ఇచ్చేసాం తప్ప అభివృద్ధి మీద దృష్టి పట్టలేదు, ఎంతసేపు కక్ష సాధింపులు వాళ్ళని వీళ్ళే అరెస్ట్ చేయించాం తప్ప సరిగ్గా పట్టించుకోలేదని ఫీల్ అవ్వట్లేదు. సరే ఈసారి వస్తే చూపిద్దాంలే, ఈసారి మనమే వస్తే చూపిద్దాంలేండి. మొదటిసారి వచ్చినట్టుగా చూపించారు, ఇప్పుడు ఏం చూపిస్తారు? అదే కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కూడా కుక్కేసి అన్నం పెడతారా అంటే ఎట్లా వస్తారు? అట్లా ఉంది. అదే అంటున్నాను కదా. అంటే మెల్లమెల్లగా అందరు కింద స్థాయిలో కూడా రియలైజ్ అవుతున్నారు. రియలైజ్ అవ్వడం అనేది నిజంగా ఒక మంచి పరిణామమే. బట్ తెలంగాణ సమాజంలా కాకుండా ఆంధ్ర సమాజం ఏంటంటే రియలైజ్ అవుతారు, బట్ సడన్గా ఓటు రూపంలో చూపిస్తారు. ఇక్కడైతే చూపించరు. తెలంగాణలో కాదు, కొంచెం తిరుగుబాటు ధోరణి ఉంటుంది, ఉద్యమ స్ఫూర్తి ఉన్నవాళ్ళు కాబట్టి అప్పటికప్పుడు ఓపెన్ అవ్వడం, బయటపడడం గట్రా జరుగుతుంది. మన దగ్గర ఆంధ్ర దగ్గర అలా ఉండదు కాబట్టి టైం కోసం ఓటుతోనే చూపిస్తారు సమాధానం. మేబీ దాన్ని కూడా మళ్ళీ గ్యాంబ్లింగ్ చేయాలని చూస్తున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఓట్లు గల్లంతు చేయాలని. ఇప్పుడు మళ్ళీ నిన్న ఒక ఆయన చెప్తున్నారు, విజయవాడ ఫ్రెండ్, ఆయన పెద్ద ఆయన మీది ఇప్పుడు చూస్తే మీరు ఆన్లైన్లో మీ ఓటు ఉంటే చెక్ చేసుకుంటే ఉంటుందండి, బట్ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం మీ ఓటు ఉండదు. అట్లాంటి సెట్టింగ్లు కూడా చేస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు కానీ లేకపోతే మీరు వెళ్ళి ఇష్యూ చేసుకుంటారు కదా, అందుకని అలాగ మేనేజ్ చేసి అక్కడికి వెళ్ళి పోలింగ్ బూత్లో లేకుండా చేయాలని కూడా. అంటే ఎలక్షన్ కోడ్ వచ్చి అమలు అయిన తర్వాత మనం అప్లై చేసుకోలేము దాని గురించి, ఓటర్ ఐడి, అందుకని అప్పుడు తీసేస్తారు. అప్పుడు మరి అట్లాంటి కూడా జరుగుతున్నాయండి అన్నాడు. ఏమో మరి, అంటే శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అంటారు, బట్ ఆ దరిద్రాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఉపాయాల కన్నా. అవును, అంటే నడినెత్తి మీద అదే తిరుగుతుంది కాబట్టి ఎవరేం చేయలేము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, జగదేవ్ గారు. థ్యాంక్ యూ.